ఒక అద్భుతమైన ఆవిష్కరణ ఈ రోజు సెల్ హెల్త్ వాళ్ళు మిరకిల్ రైస్ అని తీసుకొచ్చామండి. కావలసి గమనించిన అచ్చం తెల్లన్నం లాగానే ఉంటుంది. ఈ అన్నం వాడుకుంటే ఎటువంటి అనారోగ్యం, ఎటువంటి షుగర్ స్పైక్స్, ఎటువంటి కార్బోహైడ్రేట్ అప్టేక్ లేకుండా ఉండటానికి అద్భుతమైన అవకాశం అండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మిరకల్ రైస్ ను వాడటానికి ప్రయత్నించండి. కొంజాక్ యొక్క వేరు నుంచి తీసిన ఈ పొడిని మీరు హాయిగా ఫ్రైడ్ రైస్ చేసుకుంటారు, వైట్ రైస్ కన్నా వాడుకుంటారు, లేకపోతే పలావ్ చేసుకుంటారు, ఎట్లయినా వాడుకోవచ్చు, ఇబ్బంది లేదండి. మామూలుగా మనం ఇళ్లలో చూస్తాం, పలావ్ చేసుకుంటే 1 కిలో బియ్యానికి 1 కిలో చికెన్, 1 కిలో మటన్ వేస్తారు. లేకపోతే ఈ మధ్య కొద్దిగా 2 కిలోలు మటన్ వేసి 2 కిలోలు చికెన్, 1 కిలో బియ్యం వేస్తారు. అక్కర్లేదండి, 1/2 కిలో బియ్యంలో 2 కిలోలు చికెన్ వేసుకుని హాయిగా చేసుకోండి. ప్రోటీన్ వెళ్తుంది. కాదు చిన్నపిల్లలు నూడిల్స్ తింటాం, మాకు పాస్తా తింటాం అంటారా, అదే కొంజాక్ పొడితో ఇప్పుడు రైస్ చేపించినట్టే ఇవ్వండి, నూడిల్స్ చేసి ఇచ్చాము. ఈ నూడిల్స్ వాడుకోండి. మైదా ఉన్న మ్యాగీ నూడిల్స్, మైదా ఉన్న నూడిల్స్ కాకుండా హాయిగా ఏ న్యూట్రిషనల్ వాల్యూ లేని కార్బోహైడ్రేట్స్, జీరో కార్బోహైడ్రేట్స్ తో ఉన్న ఈ మిరకల్ నూడిల్స్ వాడుకోండి. కావాలంటే దీంతోనే పాస్తా కూడా అందిస్తాము. సో రైస్, నూడిల్స్, పాస్తా మీ ఆరోగ్యానికి ఏమి ఇబ్బంది లేదు. మీరు జంక్ ఫుడ్ తింటలేదు. వినటానికి ఎంత హాయిగా ఉంది కదండి.